నరసింహ స్వామి శివుడితో ఎందుకు యుద్ధం చేశాడో మీకు తెలుసా? హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహ స్వామికి ఆగ్రహం తగ్గకపోవడంతో ఆయన భక్తుడైన ప్రహ్లాదుడు శాంతింపజేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నరసింహ స్వామి శాంతించక గట్టిగా గర్జనలు చేస్తూ ప్రపంచాన్ని స్తంభింపజేసేలా చేస్తాడు. అప్పుడు దేవతలంతా కలిసి మహాశివుని దగ్గరికి వెళ్లి ఎలాగైనా నరసింహ స్వామిని శాంతింపజేయమని కోరుతారు. దానితో శివుడు మొదట వీరభద్రుడి అవతారం ఎత్తి నరసింహ స్వామిని శాంతపరచడానికి ప్రయత్నిస్తాడు. కాని అది విఫలమవుతుంది. అది విఫలం అవ్వడంతో శివుడు అతి భయంకరమైన శరభవతారం ఎత్తుతాడు. శరభవతారం సింహం తల, గద్ద రెక్కలు, పదునైన గోళ్లు మరియు పొడవైన తోకతో ఉంటాడు. శరభీశ్వరుడు నరసింహుడితో పోరాడి ఆయనను శాంతింపజేశాడు. అప్పుడే నరసింహుడు, శరభీశ్వరుడు మరెవరో కాదు, పరమశివుడే అని గ్రహించారు. వెంటనే నరసింహుడు శివభగవానుడిని కీర్తిస్తూ శివాష్టోత్రం పాడారు. అది విన్న శివభగవానుడు నరసింహుడిని తనలో ఐక్యం చేసుకున్నారు. దీని ద్వారా శివుడు మరియు విష్ణువు ఒకటే అని తెలుస్తుంది.